పచ్చడి కోసం మనం దొండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బాండీలో ఆయిల్ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 4, 5 వెల్లుల్లి వేసేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత దానిలో మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని వేసేసి ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత దానిలో టొమాటో, ఆనియన్స్ వేసేసి మూత పెట్టేసి మనం వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో చింతపండు, కరివేపాకు, కొత్తిమీర వేసేసి మనం ఇంకో 5 మినిట్స్ మూత పెట్టేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వేయించిన పల్లీలు, మనం రెడీ చేసుకున్న టొమాటో, దొండకాయ, పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకొని, తగినంత ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పోపు పెట్టేసేసుకొని, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని, దొండకాయ పచ్చడి వేసుకొని తింటే భలే ఉంటుంది కదా! ఆ మజానే వేరు కదా! మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.